ఫ్రెండ్స్, ఇది వచ్చేటప్పటికే CMF Phone 2 Pro ఫోన్ 1 కి సక్సెసర్ మోడల్ కింద దాంట్లో ప్రో సిరీస్ ని వీళ్ళైతే మన ముందు తీసుకొచ్చారు. మేబీ సూన్ దీంట్లో మనకి నాన్ ప్రో వేరియంట్ కూడా లాంచ్ చేసేటువంటి అవకాశం ఉంది. సో దీన్ని ఆల్మోస్ట్ నేను 2 days నుంచి అయితే యూస్ చేస్తున్నాను. సో ఈ రోజు ఎపిసోడ్ లో అసలు దీన్ని మనం పర్చేజ్ చేయొచ్చా? 18,999 రూపాయలు. యాక్చువల్ గా ఫస్ట్ సేల్ లో మీరు కార్డ్ డిస్కౌంట్ తో మీకు కేవలం 16,999 రూపాయలకు వస్తుంది. ఆ బడ్జెట్ సెగ్మెంట్ లో ఎందుకు దీన్ని కొనొచ్చు, ఎందుకు దీన్ని కొనకూడదు అనే దాని గురించి మనం డీటెయిల్డ్ గా ఇన్ డెప్త్ గా దీని ఫుల్ రివ్యూలో అంటే ఈ వీడియోలో అయితే మనం మాట్లాడుకుందాం. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ వ్లాగ్స్. మొదటిగా బాక్స్ కంటెంట్స్ గురించి మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే CMF Phone 1 లాంచ్ అయింది సుమారుగా 16-17 వేల రూపాయలకి లాంచ్ అయింది. బట్ దాంట్లో మనకు బాక్స్ లో చార్జర్ గానీ TPU కేస్ గానీ ఇవ్వలేదు. అగైన్ చార్జర్ కొనుక్కోవాలంటే 3,000 రూపాయలు, మళ్ళీ అది 20,000 రూపాయలకి వెళ్ళిపోయింది. నిజంగా ఈ బ్రాండ్ మన మాటలన్నీ విన్నది. సో ఇప్పుడు ఈ మొబైల్ ఫోన్ లో బాక్స్ లోనే చార్జర్ ని అండ్ అట్ ద సేమ్ టైం TPU కేస్ ని కూడా ప్రొవైడ్ చేశారు. ఇది ఒక పాజిటివ్ మూవ్ అనిపించింది. ఈవెన్ డిజైన్ లో కూడా మనకి ఇది కంప్లీట్లీ యూనిక్ లుక్. ముఖ్యంగా చెప్పాలంటే ఈ 18,000 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ లో ఉన్నటువంటి మొబైల్ ఫోన్ లాగా అయితే అస్సలు అనిపించదు. ఏదో మనకి మిడ్ రేంజ్ ప్రీమియం మొబైల్ ఫోన్ లాగా అనిపించడం అయితే జరుగుతుంది. అండ్ దీంట్లో మొత్తంగా మీకు 4 కలర్స్ ఉంటాయి. ఒకటి వచ్చేటప్పటికే వైట్, ఆరెంజ్, ఇక్కడ మీరు చూస్తున్న గ్రీన్ కలర్, అలాగే మరొకటి వచ్చేటప్పటికే బ్లాక్. బట్ మీకు ఇంకా ఐ పంచిగా కావాలనుకుంటే ఆరెంజ్ చూడండి, ఈవెన్ వైట్ కూడా చాలా బాగుంది. అండ్ బ్యాక్ సైడ్ కూడా మనకి గ్లాస్ విత్ ఫ్రాస్టెడ్ మ్యాటీ ఫినిష్ తోటి మనకు రావడం జరుగుతుంది. బ్యాక్ గ్రిప్ కూడా చాలా బాగుంటుంది. ఈవెన్ మనకి CMF Phone 1 తో కంపేర్ చేశారు అన్నట్లయితే కనుక ఇది చాలా థిన్ గా మనకు రావడం జరుగుతుంది. 7.8 mm థిక్నెస్. ఈవెన్ వెయిట్ కూడా మీకు చాలా లైట్ వెయిట్ ఉంటుంది. జస్ట్ 185 grams మాత్రమే. ఇక్కడ మనకు ఒక రొటేటరీ డైల్ ఇచ్చారు. ఇది జస్ట్ లానియర్ కనెక్ట్ చేసుకోవడం కోసం, డిజైన్ కోసం మాత్రమే. అండ్ ఈవెన్ ఇక్కడ మనకు ఇచ్చినటువంటి కొన్ని స్క్రూస్ సహాయంతో ఈ మొత్తం బ్యాక్ ప్యానల్ ని మనం రిమూవ్ చేసి మళ్ళీ బ్యాక్ ప్యానల్ కలర్స్ ని మన అవుట్ ఫిట్ కి తగ్గట్టుగా మార్చుకునేటువంటి విధంగా. ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ గ్రీన్ ఉంది, దీనికి రెడ్ పెట్టుకోండి, వైట్ పెట్టుకోండి, బ్లాక్ పెట్టుకోండి. డిపెండ్స్ అపాన్ మీ ఇష్టాన్ని వేస్ట్ చేసుకొని మీరు దీని అయితే కస్టమైజ్ చేసుకోవచ్చు. బట్ ప్రాక్టికల్ గా ఆలోచించారు అన్నట్లయితే ఇది వర్కౌట్ కాదు. ఎందుకంటే సో ప్రాక్టికల్ గా అంతసేపు కూర్చొని వీటిని ఓపెన్ చేసి మళ్ళీ మన అవుట్ ఫిట్ కి తగ్గట్టుగా ఫిట్ చేసుకొని వెళ్ళేంత టైం ఇవాళ రేపు లేదని నేను అనుకుంటున్నాను. బట్ యాక్చువల్లీ కస్టమైజేషన్ ఇస్ గుడ్ ఆప్షన్. బట్ అది ఇంకొంచెం సింప్లిఫై చేస్తుంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. ఈవెన్ కెమెరా మాడ్యూల్ కూడా వీళ్ళు చాలా బాగా డిజైన్ చేశారు. ఒకే కైండ్ ఆఫ్ సింగిల్ బంప్ కాకుండా సర్క్యులర్ మాడ్యూల్స్ తోటి మనకి వీళ్ళు డిజైన్ చేయడం జరిగింది. అండ్ ఈవెన్ ఫ్రంట్ గ్లాస్ కూడా వీళ్ళు పాండా గ్లాస్ ప్రొటెక్షన్ ఇచ్చారు. ఇన్స్టెడ్ ఆఫ్ పాండా గ్లాస్ ప్రొటెక్షన్ వీళ్ళు గొరిల్లా గ్లాస్ ఇచ్చి ఉంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. అలాంగ్ విత్ దీంట్లో మనకి IP54 స్ప్లాష్ రెసిస్టెంట్ ని ప్రొవైడ్ చేశారు. ఇక్కడ ఇంకొంచెం ఈ IP రేటింగ్ ఇంప్రూవ్ చేస్తుంటే ఇంకా బాగుంటుందని నా అభిప్రాయం. అలాగే ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో రెగ్యులర్ గా ఉండేటువంటి మొబైల్ ఫోన్ కి మీ మొబైల్ ఫోన్ అనేది కొంచెం యూనిక్ గా ఉండాలి అనుకుంటున్నారు అన్నట్లయితే కనుక డెఫినెట్లీ మీ బకెట్ లిస్ట్ లో దీన్ని కూడా యాడ్ చేయాల్సి ఉంటుంది. ఇక మరొక ప్రో ఎలిమెంట్ విషయానికి వచ్చారంటే కంపల్సరీగా దీని డిస్ప్లే గురించి మనం మాట్లాడుకోవాలి. యూజువల్ గా ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో మనం 8-bit ప్యానల్స్ ని చూస్తుంటాం. బట్ ఇక్కడ మనకి 10-bit AMOLED డిస్ప్లే 120Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్ తో మనకు రావడం జరుగుతుంది. DCI P3 కలర్ గామెట్ ఏదైతే ఉందో 100% సపోర్ట్ చేయడంతో పాటు మాక్సిమం పీక్ బ్రైట్నెస్ నిట్స్ వచ్చేటప్పటికి అప్ టు 3000 నిట్స్ దాకా మనకు వెళ్ళడం జరుగుతుంది. విచ్ ఇస్ గుడ్. అవుట్డోర్ విజిబిలిటీ లో కూడా మీకు ఎలాంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా ప్రాపర్ గా మీ కంటెంట్ అంతా మీరైతే వాచ్ చేయొచ్చు. బట్ నేను ఇందాక మీకు చెప్పినట్లు ఫ్రంట్ ప్రొటెక్షన్ ఏదైతే ఉందో ఇన్స్టెడ్ ఆఫ్ పాండా గ్లాస్ ప్రొటెక్షన్ కన్నా కానీ గొరిల్లా గ్లాస్ ని ప్రొవైడ్ చేస్తుంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. ఇక దీంట్లో మరొక ప్రో ఎలిమెంట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కంపల్సరీగా దీని కెమెరాస్ గురించి మనం మాట్లాడుకోవాలి. సో ప్రీవియస్లీ మనకి 50 మెగాపిక్సెల్ ప్లస్ 2 మెగాపిక్సెల్ ఇచ్చారు CMF Phone 1 లో. బట్ ఇక్కడ మనకి 50 మెగాపిక్సెల్ ప్లస్ మరొక 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ అండ్ మరొక 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ ఇచ్చారు. ఇంకొక ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటి అంటే ఇందులో మనకి లెన్స్ కిట్ ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. లైక్ అల్ట్రా వైడ్ యాంగిల్ లో మీరు ఏదైనా ఫొటోస్ ని క్యాప్చర్ చేయాలనుకుంటున్నారు, లేదా ఫిష్ ఐ మాడ్యూల్ లో మీరు ఏదైనా ఫొటోస్ క్యాప్చర్ చేయాలనుకుంటే ఇక్కడ ఉండేటువంటి లెన్స్ కి ఇంటర్చేంజబుల్ లెన్స్ ను కూడా ఎడిషనల్ యాక్సెసరీ కింద వీళ్ళైతే మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో దాన్ని మనం అదనంగా అయితే పర్చేజ్ చేయాలి. ప్రైమరీ లెన్స్ ఏదైతే ఉందో చాలా డీటెయిల్డ్ గా అండ్ షార్పర్ ఇమేజెస్ తో పాటు బ్యాక్గ్రౌండ్ బ్లర్ అలాగే డెప్త్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో ఇది ఫెంటాస్టిక్ అనిపిస్తుంది. మరొక అల్ట్రా వైడ్ యాంగిల్ 8 మెగాపిక్సెల్ తీసుకొచ్చారు. ఫీల్డ్ ఆఫ్ వ్యూ అయితే 120 degrees దాకా మనకు బాగానే వస్తుంది. కానీ కొన్ని సందర్భాలలో ఎల్లో టింట్లు అలాగే ఎక్స్పోజర్ కొంచెం ఎక్కువగా అనిపిస్తుంది. సో ఈ అల్ట్రా వైడ్ యాంగిల్ మెయిన్ ప్రయారిటీ అని అనుకుంటున్న వాళ్ళైతే కొంచెం సేపు అయితే ఆలోచించండి. బట్ రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ అన్ని కూడా గుడ్ టు గో. ఈవెన్ దీంట్లో మనకి టెలిఫోటో
లెన్స్ కూడా మనకు ప్రొవైడ్ చేశారు. సో దీని సహాయంతో 1x నుంచి స్టార్ట్ చేసుకుని అప్ టు 20x జూమ్ దాకా వెళ్ళి మీకు కావాల్సినటువంటి పిక్చర్స్ అన్నిటిని కూడా మీరు క్యాప్చర్ చేయొచ్చు. ఈవెన్ ఏ ద్వారా దీని తర్వాత ప్రాసెసింగ్ కూడా పర్వాలేదు, డీసెంట్ గానే అనిపిస్తుంది. కానీ ఎల్లో టింట్స్ కూడా వస్తుంది. మేబీ ఇవన్నీ కూడా వీళ్ళు ఫ్యూచర్ లో వచ్చేటువంటి ఓటా అప్డేట్ లో ఫిక్స్ చేసేటువంటి అవకాశం ఉంది. కానీ బట్ ఇనిషియల్లీ ఒకవేళ మీరు కెమెరా సెంట్రిక్ గా చూస్తున్నారు ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో అంటే కనుక ఇక్కడ కొంచెం కొన్ని సందర్భాల్లో మనకి ఇది డ్రాబ్యాక్ అయ్యేటువంటి అవకాశం ఉంది. రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ అన్ని కూడా ఓకే. ఇక ఫ్రంట్ వచ్చేటప్పటికి వీళ్ళు 16 మెగాపిక్సెల్ కెమెరాని మన ముందు తీసుకొచ్చారు. రేర్ మీకు 4K 30 FPS లో, అలాగే ఫ్రంట్ వచ్చేటప్పటికి మీరు 1080 60 FPS లో మీరు వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. సో ఓవరాల్ గా చెప్పాలి అన్నట్లయితే కనుక ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో ముఖ్యంగా మనం టెలిఫోటో లెన్స్ అయితే మనం చూస్తున్నాం. ముఖ్యంగా జూమ్ చేసి క్యాప్చర్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే మీ బకెట్ లిస్ట్ లో దీన్ని కూడా యాడ్ చేసుకోవాల్సిందే. ఇక మరొక ప్రో ఎలిమెంట్ విషయానికి వచ్చారంటే ఖచ్చితంగా దీని ఆపరేటింగ్ సిస్టమ్ గురించి మనం మాట్లాడుకోవాలి. ఇది మీకు Android 15 అవుట్ ఆఫ్ ద బాక్స్ రావడం జరుగుతుంది. బ్లాట్వేర్ గానీ యాడ్స్ లేకుండా క్లీన్ యూఐ, చాలా ఫాస్ట్ గా స్మూత్ గా హ్యాసల్ ఫ్రీ యూసేజ్ ఎక్స్పీరియన్స్ అయితే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కస్టమైజేషన్స్ ముఖ్యంగా చెప్పాలంటే దీని ఫాంట్స్ ఇవన్నీ కూడా సింప్లీ యూ పీపుల్ లవ్ ఇట్. దీంట్లో మనకి 3 మేజర్ అప్గ్రేడ్స్ ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో యూజువల్లీ మనం 2 చూస్తాము. బట్ దీంట్లో మనకి Android 15 మనకు అవుట్ ఆఫ్ ద బాక్స్ వచ్చింది. 16, 17 తో పాటు ఏకంగా 6 years ఆఫ్ సెక్యూరిటీ ప్యాచెస్ ని మనకు ప్రొవైడ్ చేస్తారంట, విచ్ ఇస్ గుడ్ మూవ్. ఈవెన్ ఇది తక్కువ బడ్జెట్ కదా అని దీంట్లో మనకి ఏ లాంటి ఫీచర్స్ ఇవ్వకుండా లేదు. దీంట్లో కూడా మనకి ఏ ఫీచర్స్ ఇచ్చారు. అండ్ ఏ లో కూడా వీళ్ళు డెడికేటెడ్ ఎసెన్షియల్ బటన్ అయితే మనకు ప్రొవైడ్ చేశారు. బేసిక్ ఇది క్లిక్ చేశారంటే ఆటోమేటిక్ గా స్క్రీన్ షాట్ తో పాటు ఇక్కడ మనం ఒక వాయిస్ మెమోని సేవ్ చేయొచ్చు, దీన్ని సమరైజ్ చేసుకోవచ్చు. ఇలాంటి ఫీచర్స్ అన్ని కూడా మనకు ప్రొవైడ్ చేశారు విత్ డెడికేటెడ్ బటన్ తో సహా. సో ఒకవేళ మీరు కనుక క్లీన్ యూఐ ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక డెఫినెట్లీ యూ హావ్ టు లుక్ ఆన్ దిస్. బట్ దీంట్లో మనకి డిఫాల్ట్ గా గూగుల్ డైలర్ ఉంటుంది. అవతల వాళ్ళకి రికార్డ్ చేసేటప్పుడు కాల్ రికార్డింగ్ నోటిఫికేషన్ వెళ్ళడం జరుగుతుంది. సో ఓఎస్ పరంగా మాత్రం ఇది ఒక బిగ్ ప్రో అనే నా అభిప్రాయం. ఇక బ్యాటరీ విషయానికి వచ్చారంటే దీంట్లో మనకి 5000 mAh ఆఫ్ ద బ్యాటరీని ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ ఇక్కడ మీరు కాంప్రమైజ్ అవ్వాల్సినటువంటి విషయం ఏంటి అంటే ఇందులో మనకి కేవలం 33 watts ఫాస్ట్ ఛార్జింగ్. సో ఆల్మోస్ట్ 1 hour 10 minutes దాకా పడుతుంది ఇది 0 to 100% ఛార్జ్ అవడానికి. ఆల్మోస్ట్ 8 hours ఆఫ్ బ్యాటరీ బ్యాకప్ ఒకవేళ మీరు కనుక 5G యూస్ చేస్తున్నారు అన్నట్లయితే, విచ్ ఇస్ గుడ్. సో ఈ బడ్జెట్ లో ఇంకెంతకు మించి కూడా మనం అయితే ఎక్స్పెక్ట్ చేయలేము. ఇక మనం కాన్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది కాన్ అని కూడా చెప్పకూడదు, ఓకే ఇష్ అని నేను అంటాను. ఇందులో ఉండేటువంటి ప్రాసెసర్ ఇది MediaTek Dimensity సంబంధించినటువంటి 7300 Pro ప్రాసెసర్ తో మనకు రావడం జరుగుతుంది. ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో ఓకే కన్సిడర్ చేయొచ్చు. బట్ ఇంకా బెటర్ ప్రాసెసర్స్ కూడా మనకు మార్కెట్ లో ఉన్నాయి. సో వాటిని తీసుకొచ్చుంటే ఇంకా బాగుండేది. ఈవెన్ దీని బెంచ్ మార్క్ స్కోర్స్ విషయానికి వచ్చారంటే Antutu లో సుమారుగా 6,80,000 దాకా, అలాగే గీక్ బెంచ్ సింగిల్ కోర్ లో వచ్చేటప్పటికే 1000, అలాగే మల్టీ కోర్ లో వచ్చేటప్పటికే 2800 దాకా మనకు స్కోర్ చేయడంతో పాటు CPU థ్రాటిల్ విషయానికి వచ్చారంటే అప్ టు 70-75% దాకా మనకు రావడం జరుగుతుంది. వేరే ఇంకొంచెం బెటర్ ప్రాసెసర్ ని తీసుకొచ్చుంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. ఇందులో మనకి LPDDR4X టెక్నాలజీకి సంబంధించిన RAM, UFS 2.2 స్టోరేజ్ ని మనకు ప్రొవైడ్ చేశారు, విచ్ ఈస్ ఆ బడ్జెట్ సెగ్మెంట్ లో యాక్సెప్టబుల్. బట్ ఇంకా బెటర్ కూడా మనకు తీసుకొని రావాల్సి ఉంటుంది. బట్ ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటి అంటే దీంట్లో మీరు BGMI ఆడుతున్నారు అన్నట్లయితే కంటిన్యూస్ గా 120 FPS లో మీరు గేమ్ ప్లేన్ అయితే ఆడుకోవచ్చు. అది మరి దానికి తగ్గట్టుగా ఆప్టిమైజ్ చేశారో ఏమో కానీ పర్టికులర్ గా ఆ గేమ్ గురించి చూస్తున్నారు అన్నట్లయితే యూ కెన్ గో హెడ్. బట్ దీనికన్నా బెటర్ ప్రాసెసర్ ఉన్న మొబైల్ ఫోన్స్ లైక్ Vivo T4 కావచ్చు, లేదన్నట్లయితే కనుక Realme Narzo 80 Pro కావచ్చు, అవి ఇంకా బెటర్ స్కోర్స్, ఇంకా బెటర్ ప్రాసెసర్స్ తో మనకు రావడం జరుగుతుంది. పెర్ఫార్మెన్స్ వైజ్ గా ఓకే, బట్ ఇంకొంచెం బెటర్ గా తీసుకొచ్చుంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. ఇక మరొక కాన్ విషయానికి వచ్చారంటే డిస్ప్లే దగ్గర వీళ్ళు ఎంత కాన్సన్ట్రేట్ చేశారో ఆడియో దగ్గర అంత వదిలేశారని చెప్పొచ్చు. సో దీంట్లో మనకి హైరెస్ ఆడియో సపోర్ట్, వైర్ అండ్ వైర్లెస్ సపోర్ట్ ఫీచర్ అయితే ప్రొవైడ్ చేశారు. కానీ ఇందులో మీకు డాల్బీ అట్మాస్ లాంటి ఫీచర్ ఇవ్వలేదు. అంతదాకెందుకు దీంట్లో సింగిల్ స్టీరియో స్పీకర్ ని మాత్రమే మనకు ప్రొవైడ్ చేశారు. డ్యూయల్ స్టీరియో స్పీకర్ ని ప్రొవైడ్ చేస్తుంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. దాంతో పాటు మనకి డాల్బీ అట్మాస్ ఫీచర్ ని కూడా ఎనేబుల్ చేస్తుంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. అండ్ ప్రొటెక్షన్ లో కూడా నేను ఇందాక మీకు చెప్పాను కదా, ఫ్రంట్ వీళ్ళు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ తీసుకొచ్చుంటే బాగుండేది పాండా గ్లాస్ ప్రొటెక్షన్ కన్నా. కానీ అండ్ IP54 తీసుకొచ్చారు. అట్లీస్ట్ IP64, IP65 ఇలాంటి తీసుకొచ్చుంటే ఇంకొంచెం బెటర్ ప్రొటెక్షన్ కూడా ఉండేదని నా అభిప్రాయం. అంటే వీళ్ళు ఎంతకాడికి మొబైల్ ఫోన్ ప్రొటెక్షన్ దానికన్నా కానీ దాని అమౌంట్ అంతా తీసుకెళ్లి దాని డిజైన్ మీద, కెమెరాస్ మీద ఖర్చు పెడుతున్నారు. బట్ ఇవి కూడా మనకు ప్రయారిటీ కాబట్టి వీటిని కూడా ఇంక్లూడ్ చేస్తుంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. ఇక రెస్ట్ ఆఫ్ ద ఫీచర్స్ అన్ని కూడా మనకు అన్ని ఉంటాయి. దీంట్లో మనకు డ్యూయల్ బ్యాండ్ వైఫై తో పాటు వైఫై అలియన్ 6, బ్లూటూత్ 5.4 టెక్నాలజీ, NFC ఉండదు, IR బ్లాస్టర్ అయితే ఉండదు, అండ్ అల్ట్రా వైడ్ బ్యాండ్ టెక్నాలజీ ఇలాంటి ఫీచర్స్ అయితే మనకు ప్రొవైడ్ చేయలేదు. కానీ ఆల్మోస్ట్ ఆల్ అన్ని సెన్సార్స్ తో పాటు AI బేస్డ్ ఫేస్ అన్లాక్, అలాగే అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా మన ముందు తీసుకొచ్చారు, అలాంగ్ విత్ వివో వైఫై కాలింగ్ సర్వీసెస్ ఎక్సెట్రా. సో ఫైనల్ గా అసలు ఎవరికి మొబైల్ ఫోన్? ఒకవేళ మీరు గనక డిజైన్ మెయిన్ ప్రయారిటీ అండ్ దీంతో పాటు కెమెరాలో టెలిఫోటో లెన్స్ మీరు ఇందులో చూస్తున్నారు, ముఖ్యంగా అల్ట్రా వైడ్ యాంగిల్ లో అండ్
వీటితో పాటు ఒక క్లీన్ యూఐ, అది కూడా స్ట్రిక్ట్లీ మీ బడ్జెట్ గనక అంటే ఫస్ట్ సేల్ లో కొంటే 17,000 రూపాయలు లేదా మీరు 19,000 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. అంతకు మించి మీరు బడ్జెట్ పెట్టలేకపోతున్నాను అన్నట్లయితే గనక ప్లీజ్ డూ హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. బట్ ఇక్కడ మీరు కొన్ని వాటికైతే కాంప్రమైజ్ కావాలి. సో ఆ బడ్జెట్ సెగ్మెంట్ లో ఇది కొంచెం అండర్ రేటెడ్ ప్రాసెసర్ అండ్ ప్రొటెక్షన్ దగ్గర కొంత అయితే మీరు కాంప్రమైజ్ అవ్వాల్సి ఉంటుంది. అండ్ స్టీరియో స్పీకర్స్ అయితే ఉండవు, ముఖ్యంగా డాల్బీ అట్మస్ లేదా డాల్బీ ఆడియో లాంటి ఫీచర్స్ అయితే. సో ఆ బడ్జెట్ సెగ్మెంట్ లో చూస్తున్నారు అన్నట్లయితే కనుక సింప్లీ డూ హ్యావ్ ఎ లుక్ ఆన్ దిస్. ఎనీవే, ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లెట్ మీ నో. ఖచ్చితంగా కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సాధ్యమైనంత వరకు వాటన్నిటికి కూడా రిప్లై ఇస్తాను. అండ్ ఈ ప్రోడక్ట్ సంబంధించిన లింక్ కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. ఫీల్ ఫ్రీ టు యూజ్ మై లింక్స్. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.